చాలా వినోదాత్మకంగా, చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాని మేము ఎక్కడా రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీ తోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ సినిమాని తీసాం. పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు. వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాడ్ స్క్వేర్, సింగిల్, వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే. అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే 2-3 హీరోలు ఇలా చేసుకుంటూ వచ్చారు. సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మీనన్ గారు అందించినటువంటి సంగీత బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. సో వారి సహకారం మాకు చాలా బాగా ఉంది. సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు, ఈ చిత్రంలో 42 మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు, నరేష్ గారు, రఘు కుంచె గారు, సరయు, రమ్య గారు, నెక్స్ట్ పోతే రచ్చరవి గారు. అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో హీరోని పోయకుండా పోపించేటువంటి క్యారెక్టర్ తంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో తను పండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం ఒక బంతి ఆడేస్తారు. నరేష్ గారు, వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్గా ఉంటుంది. ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు, బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్గా నిలుస్తుంది. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు, వారి కెమెరా పనితనం చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు. సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా నిలుస్తుంది. దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు. చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను. పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు సుబ్బారెడ్డి గారు, మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు, నెక్స్ట్ కుమార్ గారు, చల్లా కుమార్ యాదవ్ గారు, రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర, చంద్రపాటి మురళీకృష్ణ గారు. మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడుకుంటున్నటువంటి సుధీర్ గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాని శ్రీనివాసరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మామగారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు. నెక్స్ట్ పోతే ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజావారు జూన్ 6న థియేటర్లో మీ అందరి ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్నలను పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి మీ ప్రేక్షక దేవులను మరియు పాత్రికేయ సోదరులను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్లలో డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు. సో రామారావు గారు మొత్తం మాట్లాడేశారు, నా దగ్గర మాట్లాడటానికి ఇంకేం లేదు. సో అందరికీ ఇంతసేపు వచ్చి మా సాంగ్స్, మా ట్రైలర్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. శ్రీ 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 రాజావారు. సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి. కొంతమందికి సిగరెట్, కొంతమందికి మందు, కొంతమందికి గ్యాంబ్లింగ్. మనం ఆ అలవాటు నుంచి బయటకు రావడానికి చాలామంది ప్రయత్నిస్తారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే ఇందులో ట్రైలర్లో డైలాగ్ ఉంది, నరేష్ గారు చెప్తారు, మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం అని. సో మనకున్న అలవాటును కానీ దేన్నైనా ఎలా బ్రేక్ చేసుకుని బయటకు రావాలనే కాన్సెప్ట్తో చేసిన సినిమా అండి ఇది.
సో హీరో నితిన్. సో అంటే మన పక్కింటి కుర్రాళ్ళలాగా ఎలాగ యాక్ట్ చేస్తారో అక్కడి నుంచి మొదలుపెట్టి యాక్షన్ సైడ్ కానీ సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా చేశాడు. అలాగే హీరోయిన్ సంపద. మిగిలిన ఆర్టిస్టుల్లో రావు రమేష్ గారు కానీ నరేష్ గారు కానీ, అంటే బేసిక్గా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇలా ఆర్టిస్టులు ఉంటారు. అందరూ అంటారు నీ సినిమాలో ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుంటామని. సో మన ఇంట్లో చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం కానీ మన కుటుంబాల్లో కానీ ఎక్కువ మందితోటి మనకు ఒక అనుబంధం ఉంటే ఆ మనుషులు పెరిగిన విధానం వేరుగా ఉంటుందండి. సో అందుకే నాకు కథల్లో ఇప్పుడు కొన్ని మరుగున పడిపోతున్న వాటిని చూపించాలని ఒక తాపత్రయం ఇది. సో ఆ ప్రయత్నమే శ్రీ 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 రాజావారు. సో తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. కమర్షియల్గా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ అద్భుతంగా ఉంటుంది. సో మీ అందరి ఆశీర్వాదం కావాలి. అలాగే నా టీం, నా టెక్నీషియన్స్, నా మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మేనన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే నా కెమెరామెన్ దాము గారు, నా ఎడిటర్ మధు గారు, నా డైరెక్షన్ టీం నరేంద్ర వర్మ, ప్రదీప్, మొత్తం అందరూ ఈ చాలా కష్టపడి చేసిన సినిమా. అంటే ప్రతి సినిమాలో ఇదే చెప్తాము, టెక్నీషియన్స్ అంతా కష్టపడి చేశాము అని. ఎవరు ఎంత కష్టపడి చేసినా రేపు మీ అభిమానం, మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అయ్యేది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అయినా మేమైనా ఇక్కడ నిలబడి చెప్పేది మేము అద్భుతాలు తీసాము, ఇది డెఫినెట్గా చాలా బాగా పే చేస్తుంది అని. కానీ మేము ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా మిమ్మల్ని మెప్పించాలనే తీస్తాము. అది ఎంతవరకు మెప్పించింది అనేది ఫస్ట్ మార్నింగ్ షో అయితేనే తెలుస్తుంది. బట్ ఆ విషయంలో అయితే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు, నా ముఖ్యంగా నా శ్రేయభిలాషులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు, తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది. ఈరోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండితెరలో ఒక 100 సినిమాకు పైన చేయగలిగానంటే శతమానం భవతికి ముందు శతమానం భవతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే ఈరోజు నేను ఆనందంగా నా లైఫ్ను లీడ్ చేస్తున్నంటే ఎవ్వరు కాదు, మన వేగేశ్వర సతీష్ అన్న ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అట్లాంటి శతమానం భవతిలో ఒక